వేదిక ఏదైనా సందర్భం మరేదైనా మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి స్టైలే వేరు. ప్రతి నిమిషం తన చుట్టే చర్చ జరిగేలా రాజకీయం తిప్పుతూ ఉంటారు. ఏకంగా సీఎం రేవంత్ రెడ్డి టార్గెట్ గా డైలాగ్స్ ఇచ్చి పడేస్తారు. రీజనల్ రింగ్ రోడ్ రైతులకు న్యాయం జరగకపోతే ప్రభుత్వాన్ని మార్చేద్దామంటూ స్టేట్మెంట్ ఇచ్చి పెద్ద చర్చకు దారితీశారు. పలుసార్లు సొంత పార్టీని సీఎంను ఇరకాటంలో పెట్టేలా మాట్లాడారు. ఆ తర్వాత రాష్ట్రమంతటా ఉన్న రూల్ మునుగోడులో నడవదన్నట్లు తన నియోజకవర్గంలో కొత్త ఎక్సైజ్ రూల్స్ పెట్టారు. తాజాగా ఈ విషయంలో రాజగోపాల్ రెడ్డికి రేవంత్ సర్కార్ బిగ్ షాక్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. మద్యం దుకాణాలపై రాజగోపాల్ తన నియోజకవర్గంలో ఒక కొత్త రూల్ తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకే మద్యం దుకాణాలు తెరవాలని, పర్మిట్ రూమ్లు పెట్టొద్దని కండిషన్స్ పెట్టారు మునుగోడు ఎమ్మెల్యే. వైన్ షాప్లను ఊరికి దూరంగా లేదా ఊరి బయట మాత్రమే ఏర్పాటు చేయాలని, ఊరి మధ్యలో అనుమతి లేదు అన్నారు. టెండర్లు దక్కించుకున్న వ్యాపారులు అందరూ సిండికేట్ గా మారి అధిక ధరలకు అమ్మటం లేదా డూప్లికేట్ మద్యం అమ్మటం వంటివి చేయకూడదన్న నిబంధనను తీసుకొచ్చారు. ఈ నిబంధనలు పాటించకపోతే దుకాణాలు నడవనివ్వనని ఆయన వ్యాపారులను హెచ్చరించడం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఈ పాలసీలు తెలంగాణ వ్యాప్తంగా తీసుకురావాలని ప్రభుత్వాన్ని కోరతానన్నారు రాజగోపాల్ రెడ్డి. దీంతో మునుగోడులో టెండర్లు వేయటానికి భయపడి మద్యం వ్యాపారులు ఎక్సైజ్ మినిస్టర్ జూపల్లి వద్దకెళ్లినట్లుగా తెలుస్తోంది. ఈ విషయంపై మంత్రి జూపల్లి స్పందిస్తూ రాష్ట్రమంతా ఒకటే రూల్ ఉంటుంది, ఒక్కో నియోజకవర్గానికి ఒక్కో రూల్ ఉండదు, ఒక్కో లీడర్ కు ఒక్కో ఆలోచన ఉండొచ్చు, కానీ చట్టం అందుకు ఒప్పుకోదు. ఇష్టం ఉన్నా లేకున్నా అందరూ తప్పకుండా చట్టాన్ని, ప్రభుత్వ పాలసీని ఫాలో కావాల్సిందే అంటూ మంత్రి జూపల్లి కృష్ణారావు తేల్చి చెప్పినట్లు తెలుస్తోంది. మరోవైపు రాజగోపాల్ రెడ్డి వ్యవహారంపై ప్రభుత్వం అధిష్టానానికి పూర్తి నివేదిక పంపినట్లుగా కాంగ్రెస్ వర్గాల్లో జోరుగా చర్చలు సాగుతున్నాయి. మరోవైపు ఆశించిన స్థాయిలో దరఖాస్తులు రాకపోవడంతో మద్యం షాపుల టెండర్లు గడువుపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మద్యం టెండర్ల గడువును అక్టోబర్ 23వ తేదీ వరకు పొడిగించింది. ఈ మేరకు ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ కమిషనర్ హరికిరణ్ ఉత్తర్వులు జారీ చేశారు. ఇక ఈ నెల 23వ తేదీన జరగాల్సిన మద్యం షాపుల డ్రాను సైతం వాయిదా వేశారు. శనివారం బంద్ కారణంగా బ్యాంకులు తెరుచుకోలేదు. దీంతో మద్యం దరఖాస్తులపై బంద్ ప్రభావం చూపించిందనే చర్చ సాగుతుంది. ఈ నేపథ్యంలో దరఖాస్తు గడువు పెంచుతూ ఎక్సైజ్ శాఖ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. గతేడాదితో పోలిస్తే ఏడాది భారీగా ఈ దరఖాస్తులు తగ్గాయని సమాచారం.